రఘురామకృష్ణ గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన పాత తరం సినిమాలు తీశారు, కొత్త తరం సినిమాలు తీశారు, ఎంతో టెక్నాలజీ ఉన్న సినిమాలు తీశారు, దేవుడి సినిమాలు తీశారు, కుటుంబ కథా చిత్రాలు, అందులో మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలని తీశారు. అంటే దాసరి నారాయణరావు గారికి నిజమైన శిష్యుడని చెప్పుకోతాను. ఆయన ఆశయాలు తగ్గట్టుగానే అంత మంచి సినిమాలు తీశారు. ఆయన హైలీ టెక్నికల్, ఫ్యూచర్ జనరేషన్ కూడా ఛాలెంజ్ చేసేవారని కూడా అద్భుతమైన టెక్నికల్ సినిమాలు తీశారు. ఆయన ఏ విధంగా వివిధ శాఖల్లో నిష్ణాతుడో, పరిపూర్ణుడో, అలాగే వివిధ ఫీల్డ్స్లో మంచి సేవలు అందించిన వ్యక్తులందరికీ ఈరోజు అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. నేను మ్యాథ్స్ గురువుగాను, జ్యోతిష ఆచార్యగాను, మూవీస్ చేస్తుంటాను, సీరియల్స్ చేస్తుంటాను, సర్వీస్ ఆర్గనైజేషన్ ఉంటుంటాను, మెడిటేషన్ ప్రచారం చేస్తుంటాను. ఇలా వివిధ రంగాల్లో నేను చేసే సేవలు గుర్తుంచుకొని బెస్ట్ టీచర్ అవార్డు ఎన్నో తీసుకున్నాను నేను. అలా నన్ను గుర్తిస్తూ ఈరోజు వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్నందుకు గురువుగా నన్ను గౌరవిస్తూ ఈరోజు నాకు అవార్డు ఇచ్చారు. ప్రతిభ కోటి రామకృష్ణ ప్రతిభ అవార్డు. నా పేరు దర్బార్ చంద్రశేఖర్. ఇంకొకటిపల్లి హైదరాబాద్ ఉంటుంటాను. సార్, మీ లెక్చర్గా చేసిన జర్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని మాకు తెలిసింది. సెలబ్రిటీస్ వాళ్ళ నా ఫస్ట్ స్టూడెంట్ ఎక్స్సీఎం రోసే గారు మనవరాలు. ఎస్ సార్. లాస్ట్ స్టూడెంట్ కేసీఆర్ గారు మనవరాలు. ఎస్. అంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు, మినిస్టర్స్, ఎమ్మెల్యేలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవలు, మనవరాలు చాలామంది ఉన్నారు. ఎస్. అది ఎంతో తృప్తిగా జరుగుతుంది. ఇప్పుడు కూడా షూటింగ్ లేనప్పుడు కూడా నేను గవర్నమెంట్ స్కూల్లో టీచ్ చేసి వస్తుంటాను. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా సూపర్ వాలంటీర్గా ఫ్రీగా చేస్తుంటాను. సూపర్. సండే సర్వీస్ ఆర్గనైజేషన్ ఉంటాను. లయన్స్ క్లబ్, వాసు క్లబ్ అలా ఉంటుంటాను. మిగిలిన షూటింగ్స్ ఉంటాయి. ఎస్. అలాగే జ్యోతిష్యంలో కూడా చాలా ప్రాబ్లం, అలాగా జాబ్స్ రావట్లేదు, ఇంకా సంతానం లేదు, ఇంకా మ్యారేజ్ లేదు, ఇలా అనుకున్న వాళ్ళు చాలామంది ఫోన్ చేస్తుంటారు. వాళ్ళకు కూడా పరిష్కారం అని చెప్తూ ఉంటాం. అలా నాకు కుదిరినంత వరకు అటు విద్యలో కానీ, సర్వీస్ ఆర్గనైజేషన్ కానీ, ఆస్ట్రాలజీ పరంగా కానీ, ఏ యాంగిల్ ఎవరు ఏ హెల్ప్ అడిగినా కూడా నేను వాళ్ళకి హెల్ప్ చేస్తూ ముందుకెళ్తున్నాను. సార్, తెలుగు ఇండస్ట్రీ పెద్ద డైరెక్టర్, కాపోజ్ డైరెక్టర్ కోటి రామకృష్ణ గారి 75వ జయంతి సందర్భంగా ఆయన పేరుతో ఉన్న బహుమతి మీరు అందుకోవడం ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అదే సార్, ఇప్పుడు ఆయన అద్భుతమైన ప్రతిభావంతుడు. ఎస్. ఓకేనా. అంటే పాత తరం సినిమాలు, ఆ తరం సినిమాలు వచ్చే జనరేషన్కి కాంపిటీషన్ ఇచ్చే విధంగా హైలీ టెక్నికల్ అమ్మోరు, అలాగే హీరోయిన్ ఎవరు అరుంధతి, అద్భుతమైన సినిమాలు ఇచ్చారు ఆయన. అలాగే వివిధ రంగాలలో ప్రతిభా పాఠవాళ్ళు, అద్భుతమైన ప్రతిభని ప్రదర్శించిన వాళ్ళందరికీ కూడా గుర్తిస్తూ ఈ అవార్డు అనేది మాకు ఇవ్వడం జరిగింది ఆయన గుర్తుగా. అందుకు మేము చాలా అదృష్టం. సార్, ఇంకా రాబోయే రోజుల్లో మీరు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? ఇవన్నీ కంటిన్యూ అవుతుంటాయి సార్. ఎస్, ఇంకా కంటిన్యూ అవుతుంటాయి. నేను అదృష్టం ఉంటే నాకు ఆలోచన ఉంది. చక్కని కథలు రాయాలి, మాటలు రాయాలి, పాటలు రాయాలి, ఇలా మూవీస్ కూడా చేయాలి. ఇంకా సర్వీస్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇంకా జ్యోతిష్యంలో కూడా ఛానల్స్ ద్వారా పరిష్కారాలు ఇవ్వాలి. అలా ఉన్నాయి. అలా అనుకుంటాను. మీకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన ఈ సంస్థకి, ఆర్గనైజర్కి, దర్బార్ వాళ్ళకి ఏమైనా కృతజ్ఞతలు ఏమైనా చెప్పాలనుకుంటున్నాను? ఈరోజు బహుమతి అందించిన ఈ సంస్థ వారికి, ఆర్గనైజేషన్, ఎస్, ఈ కార్యక్రమం రన్ చేస్తున్న నిర్వహించినటువంటి కొమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు అద్భుతమైన నిర్మాత, 100 సినిమాలు చేశారు ఆయన. అదేవిధంగా వెంకటేశ్వరరావు గారు, కొత్త వెంకటేశ్వరరావు గారు, అలాగే రాజు గారు, వీళ్ళందరూ అద్భుతమైన యాక్టివ్ పర్సన్స్. ఇలా ఎంతోమంది సర్వీస్ యాక్టివిటీస్ వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళ యాక్టివ్నెస్ అనేది చాలా ఇన్స్పిరేషన్ అందరికీ. వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకుంటూ మేము కూడా మరిన్ని కార్యక్రమాలు ముందుకెళ్తుంటాము. వాళ్ళకి ధన్యవాదాలు. ఓకే సార్, థ్యాంక్ యూ.